మనం ఇప్పుడు డ్యామ్ దగ్గరకు వచ్చాము. డ్యామ్ దగ్గర ఒక చిన్న స్టోరీ ఉంది. డ్యామ్ కట్ట ముందు కంట ఇక్కడ పాకూరు బండ అని ఉండేదంట. ఆ పాకూరు బండ దగ్గర అందరూ అక్కడి నుంచి కిందికి దిగి పాకూరు బండ దగ్గరికి వచ్చి అక్కడ స్నానం చేసుకునేవారంట. ఆ పాకూరు బండ దగ్గర ఒకటి ఏమన్నా నంది ఉంది. ఆ నంది దానికి ఒక స్టోరీ ఉంది. దాని స్టోరీ ఏంటంటే, పూర్వకాలం అంట ఇక్కడ నంది కావాలని శిల్పినికి చెప్తే ఒక 2 నందిలు ఈ ఇటు అవతల అటు మన తెలంగాణ బార్డర్ సైడు అటు సైడు ఈ బ్రిడ్జ్ కట్ట ముందుకు అటు సైడు 2 ఏమంటారు రాయిని చూసారంట. 2 రాయలు మంచి బలంగా ఉన్న దృఢంగా ఉన్న మంచి రాళ్ళను చూసి అటు సైడ్ చూసి చెక్కడం స్టార్ట్ చేశాడంట. చెక్కడం స్టార్ట్ చేశాక శివుడు ఒకసారి కలలో వచ్చి చెప్పాడంట, ఎలా అని, ఇప్పుడు నువ్వు ఇక్కడ చెక్తున్నావు, నువ్వు ఇక్కడ నుంచి ఈ కొండపైనకి తీసుకెళ్ళాలి. ఈ కొండపైనకి తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్తావు, నువ్వు ఏ విధంగా తీసుకెళ్తావు? వెహికల్ అలాంటి ఆ టైంలో వెహికల్ అలాంటి ఏం లేవు కాబట్టి ఎలా తీసుకెళ్తావు అని దేవుడు క్వశ్చన్ వేస్తే ఆయన చెప్పాడంట,